జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చోరీ కలకలం రేపింది. ఫర్నిచర్, ఏసీ, ఫ్యాన్లు, నల్లాలు, కాపర్ వైర్లు చోరీకి గురయ్యాయి. 6 నెలలకు ఒకసారి పాత ఫర్నిచర్ వేలం వేయాలని నిబంధనలు ఉన్నాయి. పాత ఫర్నిచర్ అమ్మాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చాలాసార్లు చోరీలు జరిగాయి. అయితే అక్కడ సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. 2-3 ఏళ్లకు ఒకసారి సీసీ కెమెరాల మార్పు పేరుతో ₹1,00,000 ఖర్చు చేస్తోంది జీహెచ్ఎంసీ. సీసీ కెమెరాల పనిచేయకపోవడంతో కేసు సవాలుగా మారిందంటున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చుట్టూ 24 గంటల సెక్యూరిటీ ఉన్నా చోరీలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో చోరీకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎవరి దొంగతనం చేసినట్లుగా అనుమానిస్తున్నారు? డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. అరుణ, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో దొంగతనాలు జరుగుతున్నాయంటూ అధికారులు సమాచారం ఇస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఫ్యాన్లు కావచ్చు, ఖరాబ్ అయినటువంటి ఏసీలు కావచ్చు, కంప్యూటర్లకు సంబంధించినటువంటి మైకులు కావచ్చు, అట్లాగే స్పీకర్లు కావచ్చు, ఇవన్నిటినీ కూడా నల్లాలు ఇట్లాంటివి అన్నీ పాతకు సంబంధించినటువంటి ఫర్నిచరు, కాపర్ వైర్లు వీటన్నిటినీ దొంగతనం చేసుకొని అమ్ముకుంటున్నారంటూ జీహెచ్ఎంసీలో అధికారులంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు చుట్టూ కూడా 24 గంటలు కెమెరాలు ఉంటాయి. అట్లాగే సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది. కానీ సీసీ కెమెరాల్లో సగానికి పైచిలకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటూ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చినటువంటి పోలీసులు సీసీ కెమెరా పరిశీలనలో భాగంగా అవి పనిచేయట్లేదు అన్నటువంటి విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా జీహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి చోరీలకు సంబంధించినటువంటి విషయంలో అధికారులకు పోలీసులు చెప్పినటువంటి సమాధానం, మీ ఏదైతే ఆఫీసులో జరుగుతున్నటువంటి దొంగతనాల కేసులు ఛేదించాలంటే ముందుగా సీసీ కెమెరాలు పనిచేయాల్సి ఉంటుంది, అవి పనిచేయకపోవడంతో కొంత ఆలస్యం అవుతుందంటూ అధికారులకు పోలీసులు సమాధానం చెప్తున్నట్లు తెలుస్తూ ఉంది. అన్నిటికంటే కీలకమైనటువంటి అంశము, రీసెంట్గా కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశం కోసం ఏర్పాటు చేసినటువంటి మైకులు ఏవైతే ఉన్నాయో ఆ మైకులను కూడా దొంగతనం చేసినట్లు జీహెచ్ఎంసీలో సిబ్బంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా జీహెచ్ఎంసీలో 6 నెలలకోసారి, ఏడాదికోసారి ఫర్నిచర్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. పాత ఫర్నిచర్ అంతా ఒక దగ్గర ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి డంపు చేస్తూ ఉంటారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ డంప్ అయినటువంటి ఫర్నిచర్ను వేలం వేయకుండా చాలా రోజుల నుంచి అక్కడే పడావి పెట్టి ఉండడం వల్ల రెగ్యులర్గా జీహెచ్ఎంసీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల జీహెచ్ఎంసీ యొక్క హెడ్ ఆఫీస్ వాతావరణం తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తారు అన్నటువంటి అనుమానం అధికారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో రీసెంట్గానే పాత ఫర్నిచర్ అంతా వేలం వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిగిలినటువంటి కొంత పాత ఫర్నిచర్ని ఎక్కడికక్కడ గ్రిల్స్ వేసి ఏవైతే షట్టర్స్ ఉంటాయో ఆ షట్టర్స్ను క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి విషయం మీద కూడా దృష్టి పెట్టినటువంటి ఉన్నతాధికారులు మరికొద్ది రోజుల్లోనే వాటిని కూడా పూర్తిగా మారుస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కౌన్సిల్ సమావేశం ఉంది. బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో ఇది కూడా ఉంటుందన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పాత ఫర్నిచర్ను దొంగతనం చేసినటువంటి కేసులు 2-3గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటిని ఛేదించడానికి పోలీసులకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఉన్నతాధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఏ రకమైనటువంటి చర్యలు చేపడతారు, ఏ రకమైనటువంటి సమాధానాలు చెప్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. హర్ణ. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.